ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వాంతుల్లో రక్తం పడడానికి కారణాలేంటి అని. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ అనుపమ. నేను రెనోవో హాస్పిటల్ కొంపల్లిలో కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని. ఇలా వాంతుల్లో రక్తం పడడాన్ని సహజంగా హెమటోమసిస్ అంటారు, అంటే బ్లడ్ వామిటింగ్స్ అన్నమాట. సో దీనికి యూజువల్లీ కారణాలు ఏంటి అని అంటే సహజంగా కడుపులో ఏమైనా అల్సర్స్ ఉన్నా కానీ, లేదా రిపీటెడ్ వామిటింగ్స్ అయ్యాక ఒక రకంగా మన అన్నవాహికలో చిన్న రంధ్రాలు లేకపోతే టేర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటిని మ్యాలోరివీ స్టేజ్ అంటారు. లేదా ఎస్పెషల్లీ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో రక్తనాళాలు ఉబ్బి వారిసెస్ అని ఫామ్ అయ్యి వాటి నుంచి కూడా రక్తం పడే అవకాశం ఉంటుంది. లేదు అంటే వేరే చిన్న చిన్న ఎరోజన్స్ కానీ, లేదా రక్తం గడ్డగట్టే తీరు బాడీలో తేడాగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన రక్త కణాలు తగ్గినప్పుడు కానీ దాని వల్ల బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, రక్తవాంతుల్లాగా. అండ్ డ్యూలోఫాయిల్ లీజన్, ఇలా వేరే రకరకాల కారణాల వల్ల రక్తవాంతి అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ వాంతుల్లో రక్తం పడినప్పుడు ఈజ్ ఇట్ లైక్ సీరియస్ అంటే ఖచ్చితంగా కొన్ని సీరియస్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అలానే మనం కాస్ట్ చూడకుండా వదిలేస్తే బాడీలో రక్తం తగ్గిపోవడము, ఎనీమియా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా అప్పర్ జిఐ ఎండోస్కోపీ అన్నది ఒక చిన్న ప్రొసీజర్ ని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దానివల్ల అసలు దేని వల్ల రక్తవాంతులు అవుతున్నాయి అని ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటి, ఎందుకంటే కొన్నిసార్లు క్యాన్సర్లు, స్టమక్ క్యాన్సర్, ఇసోఫేజియల్ క్యాన్సర్, అల్సర్స్ అండ్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల, ఇలాంటి కారణాల వల్ల కూడా రక్తవాంతి అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ మనం స్టార్టింగ్ లోనే తెలుసుకుంటే ఫ్యూచర్ లో స్ప్రెడ్ అవ్వకుండా ఎర్లీ ట్రీట్మెంట్ దానికి తగ్గట్టు మనం మాడిఫై చేసే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి రక్తవాంతులు ఎప్పుడైనా అయినప్పుడు ఖచ్చితంగా ఎండోస్కోపీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ని సంప్రదించండి అండ్ సరైన వైద్యం సరైన సమయానికి తీసుకోండి. థ్యాంక్ యూ.